ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమసేనన్న ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి అమరవీరుల స్తూపం వద్ద తొలి అమరుడైన శ్రీకాంతాచారి గారికి ఘన నివాళులతో జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు దబ్బెడ చంద్రకళ, ఉపాధ్యక్షులు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, గోగు రాజిరెడ్డి, తాడూర్ శ్రీమన్, దామ సదయ్య, సిలివేని సుధాకర్, బోర్ల ధనంజయ్, తిట్ల మల్లేశం, మలుగురి నర్సయ్య, చంటి నర్సక్క, ఎండి ఖతీజా, గడ్డం లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. సీమసేన నాయకత్వం, సీమసేన నాయకత్వం, జై తెలంగాణ. శ్రీకాంతాచారి, శ్రీకాంతాచారి. తెలంగాణ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మనమంతా అతనికి ఘనంగా నివాళులు అర్పించుకున్నాం, కన్నీటి పార్యవంతమైన. ఎందుకంటే ఆయన చేసిన త్యాగంతో ఇవాళ మనమంతా తెలంగాణలో కూడా జీవిస్తున్నాం, స్వతంత్రంగా జీవిస్తున్నాం. ఈ సందర్భంలో ఒకటే చెప్తున్నా, శ్రీకాంతాచారి ఆశయాలు మాత్రం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు మాత్రం అమలు చేయాలి. ఆయన ఏం ఆశించిందో కానీ ఆ ప్రతిఫలం మనకి ఇంకా అందలేదు. ఎందుకు అందలేదంటే ఆయన రాష్ట్రాన్ని పట్టుకొస్తే ఈ రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖరరావు అయిండు, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిండు. వాళ్ళ కుటుంబాలలో పదవులు వచ్చినాయి తప్ప మాలాంటి ఎందరో బీదతరాలు ఉన్నారు, చాలామంది అట్టడుగు వర్గాలు ఉన్నాం, రెక్కాడితే డొక్కాడని బతుకులు ఉన్నాయి మాకు. ఇలాంటి సందర్భంలో మేమంతా ఏం ఆశించినాం, తెలంగాణలో వస్తే మా ఇంటికి ఉద్యోగం వస్తుంది, మా పిల్లలు బాగుపడతారు, మేమందరం ఆనందంగా సుఖంగా జీవిస్తామని మేమంతా సంతోషంగా తెలంగాణ పోరాటంలో మహిళలు కూడా వచ్చి సంబాట వంగారు. ప్రతి కులం ఎన్ని కులాలు ఉన్నాయో తెలంగాణలో అన్ని కులాలు ఇప్పుడు ఉపవాసం ఉండి తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినాయి. ఇంత వట్టిగా పిల్లగాడు ఉంటే ఏం చదువుతావురా, తెలంగాణ ఉద్యమానికి పో, ఆ తెలంగాణ మీటింగ్ జరుగుతుందట పో అని తల్లిదండ్రులు కూడా తన పిల్లగాళ్ళని గెదిమిండ్రు. ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో మేమంతా పాల్గొని తెలంగాణ చేస్తే ఇప్పటికి 14 సంవత్సరాల తెలంగాణలో మా బతుకులు అక్కడనే ఉన్నాయి. మేము ఇంకా ఆర్థికంగా చిరిగిపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఒకటి గ్రహించాలి, తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలకు ఎట్లా చెందుతూ అట్లా చెందినప్పుడే వాళ్ళ శ్రీకాంతాచారి మరణానికి కానీ, మన పోలీస్ కిష్టయ్య మరణానికి కానీ, యాదగిరి రెడ్డి మరణానికి కానీ, యాదయ్య మరణానికి కానీ ఇట్లా 1200 మంది చచ్చిపోయినాక వీళ్ళందరి మరణాలకు ఒకటే ఒక మార్గం, తెలంగాణలో ఉన్న సంపన్న వర్గాలు 1,00,000 కోటి కుటుంబాలలో ఆర్థిక స్వతంత్రం రావాలి, ఆర్థికంగా బలపడాలి అని చెప్పి ఆ దిశలో ఈ తెలంగాణ పాలకులు ప్రయాణించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను.